మిత్రులారా, అస్సలాము అలైకుం. మీతో ఒక మాట. మనము మనిషి ఎందుకు పుట్టించబడ్డాడు అన్న ప్రశ్నకు సమాధానం వెతుకుతూ ఉన్నాము. 3 అంశాలు మనకు ఎదురయ్యాయి. ఒకటి ఏంటంటే మనం ఎక్కడి నుంచి వచ్చాము, 2 ఎందుకు వచ్చాము, 3 ఎక్కడికి వెళ్తున్నాము. ఈ 3 ప్రశ్నల సమాధానమే మన జీవిత గమ్యాన్ని నిర్దేశించేది. అసలు మనం ఎందుకు పుట్టాము అన్నదానికి ఒక అర్థం, పరమార్థం, అంతరార్థం తెలిసేది. సరే, ఎక్కడి నుంచి వచ్చాము? తల్లిదండ్రుల ద్వారా ఒక సృష్టి ప్రభువు మనం పుట్టించాడు, ఈ ప్రపంచంలో పుట్టించాడు. ఊరికే పుట్టించేసేడా లేదు కదా. ఊరికే జీవజాలాలు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, వారి మాదిరిగానే పుట్టించేసేడా లేదు కదా. ఏదో ఒక పర్పస్ ఉంది, ఒక లక్ష్యం ఉన్నది. ఆ లక్ష్యం ఏమిటి? దైవం చెప్తున్నాడు, జీవితంలో ప్రతి అడుగు కూడా నా ఆరాధన, అంటే నా ఆజ్ఞ మీద జీవితం గడపడమే. ఇందు నిమిత్తమే నేను పుట్టించానంటాడు. ఇక్కడ కొన్ని ఆయన బౌండరీ ఇచ్చాడు, ఒక హద్దులు పెట్టాడు. ఈ హద్దులో జీవితం గడుపుతూ ఉండు. ఈ హద్దులను దాటడానికి అనుక్షణం కూడా మార్గం తప్పించే అనేక అంశాలు ఇక్కడ ఉంటాయి. నీ మనస్సు మార్గం తప్పిస్తూ ఉంటుంది, మనోకాంక్షలు నిన్ను మార్గం తప్పిస్తూ ఉంటాయి. ప్రపంచమంతా కూడా మరులుగొలిపోయి మాయా ప్రపంచం నిన్ను మరులుగొలుపుతూ ఉంటుంది, మాయ చేస్తూ ఉంటుంది, మనసులో రంజింపజేసే అనేక విషయాలు ఉంటాయి. వాటిని అన్నింటినీ కూడా నువ్వు పక్కన పెట్టి దైవం యొక్క ఆజ్ఞమర జీవితం గడిపే విధానం ఉంది, చూసావా? ఇది వాస్తవమైనటువంటిది, సాఫల్యాన్ని ఇచ్చేది. ఇందు నిమిత్తమే దైవం నిన్ను పుట్టించాడు. ఇక 3 ప్రశ్న ఏంటంటే, మనం ఎక్కడికి వెళ్తున్నాము? చనిపోయిన తర్వాత సరే, ఆయా మత సాంప్రదాయాలను బట్టి దహనం చేయడము లేకపోతే ఖననం చేయడము చేస్తారు. అది శరీరానికి మాత్రమే, ఆత్మకు కాదు. దైవం తెలియజేస్తున్నాడు, నీవు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్తున్నావు. అంటే సృష్టి ప్రభువు నుండి మనం వచ్చాము, సృష్టికర్త వైపునకి మళ్ళా మనం వెళ్తాం. అందుకనే ముస్లిం సోదరులు ఎవరైనా చనిపోయినప్పుడు ఒక మాట చెప్తారు, ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజీవున్ అంటారు. దాని అర్థం ఏమిటంటే, మేము దైవం నుండి వచ్చాము, ఆయనకు సంబంధించినటువంటి వాళ్ళము, ఆయన వైపునకి తిరిగిపోతున్నాము. సరే, ఈరోజు వీళ్ళు వెళ్ళారు, రేపు మేము వెళ్తాం. ఏదో ఒకరోజు అందరూ కూడా దైవం వైపునకి వెళ్ళవలసిందే కదా. సో ఎక్కడి నుంచి వచ్చాము, మళ్ళీ అక్కడికే వెళ్తాం. ఎందుకు వెళ్తామంటే, ఇక్కడ ఇవ్వబడినటువంటి జీవితం ఏదైతే ఉందో దానికి లెక్క ఇవ్వడం కోసము, అకౌంట్ ఇవ్వడం కోసము, ఎలా జీవితం గడిపామో మనము చెప్పడం కోసము, సమాధానం చెప్పడం కోసము, సంజాయిషి ఇచ్చుకోవడం కోసం దైవం వైపుకి వెళ్తాం. కేవలం ఆయన పుట్టించేసి ఇంకా నీ ఇష్టం వచ్చిన జీవితం గడిపోయి నిన్ను ఎవరు అడగరు అన్న దానికి లేదు మహాశిలరా. చూసే ప్రతి చూపుకు సమాధానం చెప్పాలి, పలికే ప్రతి మాటకు మనం సమాధానం చెప్పాలి, చేసే ప్రతి పనికి కూడా మనం సంజాయిషి ఇచ్చుకోవాలి. మరొక సందర్భంలో మరికొన్ని విషయాలు తెలుసుకుందాము. సర్వేజన సుఖనో భవంతు. థ్యాంక్ యూ.